అండి వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి స్టాటిక్ జీకే చూస్తున్నాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎవ్రీవన్. ఐఎమ్ అనుష. సో అందరూ లైవ్కి వచ్చారా? హాయ్ అండి అందరికీ. హాయ్ హాయ్ రమేష్, హాయ్ లక్ష్మణ్, హాయ్ రాకేష్, మహేష్. సో అందరికీ నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? ఇస్ ఇట్ ఆడిబుల్ టు యూ ఎవ్రీవన్? ఎస్ అండి, కరెంట్ అఫైర్స్ చెప్పేది నేనే. సో ఈ రోజు నుంచి మనం స్టాటిక్ జీకే క్లాసెస్ కూడా అన్ని లైవ్ క్లాసెస్ చూద్దాం. ఓకే, సో వాయిస్ అందరికీ క్లారిటీగా వినిపిస్తుంది కదా? సో వీ కెన్ స్టార్ట్ ద క్లాస్ నౌ. ఎస్, ఓకే. సో అందరు కూడా మా గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అనేది ఒకటి ఉంది. ఆ ఛానల్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో అందరూ కూడా దాన్ని జాయిన్ అవ్వండి. అండ్ ఈరోజు మార్నింగ్ మనం లైవ్ క్లాసెస్ చూసాం. 9:30 to 11 ఎకానమీ, అలాగే 11:30 to 1 హిస్టరీ. ఓకే, సో ఈ క్లాసెస్ అన్నీ కూడా ఒకవేళ ఎవరైనా వినని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వినడానికి ట్రై చేయండి. అండ్ ఎవ్రీడే లైవ్ క్లాసెస్ రావడానికి కూడా ట్రై చేయండి. దీనివల్ల మీకే బెనిఫిట్ ఉంటుంది ఎక్కువగా. అండ్ ఎవ్రీడే కూడా మీకు 3 to 4కి స్టాటిక్ జీకే అనేది క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఓకే, సో అలాగే 5 to 6 వచ్చేసి జనరల్ సైన్స్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో అందరికీ హ్యాపీ హోలీ అండి. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో స్టాటిక్ జీకే, సో ఇది వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ మీద అనమాట. సో ఇది మనకి ఒక ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కే కాదు, ఎనీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్కైనా కానీ ఈ స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ క్లాసెస్ అన్నీ కూడా లైవ్ క్లాసెస్ అన్నీ కూడా మనకి ఒక 30 to 45 డేస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా లైవ్కి రావడానికి ట్రై చేయండి. అలాగే అందరూ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో మీరు లైక్ చేస్తేనే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మేము ఇంకా చాలా క్లాసెస్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో మనం ఇంకా స్టార్ట్ చేసేద్దామండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ద సేమ్. ఓకే, సో ఈరోజు క్లాస్ వచ్చేసి మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టాటిక్ జీకే సిలబస్ చూద్దాం. అలాగే ఒక టాపిక్ కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో సిలబస్ మనకి ఏ ఎగ్జామ్కైనా సిలబస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ సిలబస్ చదివితేనే మనకి ఎక్కడి నుంచి ఎంతవరకు చదవాలి అనేది మనకి లిమిటేషన్స్ అనేవి తెలుస్తాయి. సో ఫస్ట్ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్లో చూసుకుంటే స్టాటిక్ జీకే సంబంధించి అవార్డ్స్. ఓకే, సో అవార్డ్స్ కనుక చూస్తే మనం దీనిలో ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నాము అంటే అవార్డ్స్లో అంతర్జాతీయంగా ఎలాంటి అవార్డ్స్ ఇస్తున్నారు, అంతర్జాతీయంగా మనకి ఎలాంటి అవార్డ్స్ ఇస్తున్నారు, లైక్ నోబెల్ ప్రైజెస్ ఇలాంటివి అనమాట. ఓకే, సో అదేవిధంగా జాతీయ పరంగా కానీ, అలాగే సాహిత్య రంగంలో ఇస్తారు కదా అవార్డ్స్. సో అలాంటి అవార్డ్స్ కూడా
దీనిలో కవర్ అవుతాయి. అలాగే మూవీకి సంబంధించినవి అవార్డ్స్ కూడా లైక్ ఆస్కార్ అవార్డ్స్ ఇవన్నీ కూడా మొత్తం ఈ స్టాటిక్ జీకేలో కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి స్టాటిక్ జీకే ఏముంటుంది అంటే లైక్ ఒలింపిక్స్ కానివ్వండి, అలాగే క్రికెట్కి సంబంధించింది, అలాగే హాకీ, ఫుట్బాల్, సో టోటల్గా క్రీడా రంగం సంబంధించిన అన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్, రీసెర్చ్ సెంటర్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, సో ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు నెలకొన్న ప్రదేశాలు అనమాట. అంటే లైక్ ఎలాంటివి అంటే ఇప్పుడు సపోజ్ మెడిసిన్లో ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, అండ్ అలాగే అటవీ రంగంలో అండ్ ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడాలి అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. సో ఇది ఒక ఆర్గనైజేషన్ కదా వైద్య రంగం సంబంధించి. సో అది ఎక్కడ ఉంది? సో ఇలాంటి స్టాటిక్ జీకే క్వశ్చన్స్ అనేవి మనకి మెయిన్గా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో మెయిన్గా అడగడం జరుగుతుంది. ఓకే, సో ఎవరికైనా ఆన్సర్ తెలుసా అండి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఎక్కడుంది? సో ఎవరైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ సెషన్లో. సో ఆన్సర్ చేయండి. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, సో అది ఎక్కడుంది అంటే మనకి జైపూర్లో ఉంది. అండ్ నెక్స్ట్ డెహ్రాడూన్ కాదండి, జైపూర్. అలాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది ఎక్కడుంది? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కాదండి, అందరూ రాంగ్ చెప్తున్నారు ఆన్సర్స్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి కోల్కతాలో ఉంది మనకి. అండ్ అలాగే దీంట్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇవి ఏవే ఉన్నాయి మన ఇండియాలో, సో ఇవన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, భారత సమాచార వ్యవస్థ గురించి కవర్ అవుతుంది అనమాట. సో మనకి ఇన్ఫర్మేషన్ అనేది మెయిన్గా వేటి ద్వారా తెలుస్తుంది? న్యూస్ పేపర్స్ ద్వారా, టెలివిజన్స్ ద్వారా, రేడియోస్ ద్వారా, అలాగే పోస్టల్స్ ద్వారా, రైట్? సో ఇటువంటివన్నీ కూడా ఈ టాపిక్స్లో కవర్ అవ్వడం జరుగుతుంది. న్యూస్ పేపర్స్, టెలివిజన్, వీటి గురించి దీనిలో కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, సో భారత రవాణా వ్యవస్థ. సో మన భారతదేశంలో రవాణా వ్యవస్థ గురించి ఇందులో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మనకి ఎన్ని వేస్ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్స్, సో ఎన్ని రకాలుగా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది మనకి? ఎనీబడి? సో ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ సెషన్ కాబట్టి మనకి జస్ట్ సిలబస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో అలాగే మనకి కొంచెం ఇంటరాక్టివ్గా కూడా ఉంటుంది ఇలా ఆన్సర్ చేయడం వల్ల. ఓకే, సో ఇండియాలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఎన్ని రకాలుగా జరుగుతుంది? థ్యాంక్ యూ అండి, అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ఇట్స్ గుడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ. సో ఎన్ని వేస్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది మనకి? రోడ్ వేస్, రైల్వేస్, ఎయిర్ వేస్, అలాగే వాటర్ వేస్ కదా. సో ఈ 4 వేస్లో మనకి భారతీయ సంగీతము, నృత్యాలు, పండగలు. ఓకే, సో ఇది వచ్చేసి మనకి సంగీతం, మ్యూజిక్ దాంట్లో చూసుకుంటే ఓకే, సో అందరూ కరెక్ట్గానే ఆన్సర్ చేస్తున్నారు 4 వేస్ అని. గుడ్. సో ఇండియన్ మ్యూజిక్లో లైక్ ఒక మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు, లైక్ ఒక ఏదైనా ఇన్స్ట్రుమెంట్ తీసుకొని దాని యొక్క కళాకారుడు ఎవరు, ఐ మీన్ అది వాయించే వాళ్ళు ఎవరు, దాంట్లో ఫేమస్ పర్సన్స్ ఎవరు, సో ఆ విధంగా మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగే పండుగలు, ఫెస్టివల్స్, లైక్ ఇప్పుడు ఓణం ఫెస్టివల్ ఉంది. సో ఓణం ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది మనకి? సో ఆన్సర్ చేయండి. ఓణం ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఓణం పండుగని?
ఓనం ఫెస్టివల్, రైట్. సో రైట్ అండి. సో ఆల్ ఆర్ ఆన్సర్డ్ కరెక్ట్. సో కేరళ అండి ఇది. సో కేరళకు చెందినటువంటి ఫెస్టివల్ అనమాట ఓనం. అలాగే నృత్యాలు. సో మనకి ఈ నృత్యాలు కూడా చూసుకుంటే మనకి డాన్సెస్కి సంబంధించి సో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క డాన్స్ అనేది ప్రసిద్ధి ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భాంగ్రా ఏ రాష్ట్రానికి చెందింది? భాంగ్రా. సో మీకు దీనికి ఆప్షన్స్ కూడా ఇస్తాను. భాంగ్రా డాన్స్కి సంబంధించింది ఫస్ట్ వచ్చేసి అస్సాం, నెక్స్ట్ కర్ణాటక, సారీ అక్కడ కనిపించదు కదా. సో ఫస్ట్ వచ్చేసి అస్సాం, నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక, థర్డ్ వన్ వచ్చేసి 4 ఆప్షన్స్లో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో చాలామంది నేను ఆప్షన్లో గుజరాత్ ఇవ్వలేదు, బట్ గుజరాత్ పెట్టారు మీరు. ఓకే ఓకే. సో ఆన్సర్ నేనే చెప్పేస్తాను. సో చాలామందికి ఆన్సర్ కొంతమంది కరెక్ట్ చేశారు, బట్ అంత కరెక్ట్గా ఎవరు ఆన్సర్ చేయలేదు. సో ఆన్సర్ వచ్చేసి పంజాబ్ అండి. భాంగ్రా నృత్యం అనేది పంజాబ్ చెందినటువంటి నృత్యం, రైట్. సో నెక్స్ట్ సో అవి మొత్తం ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్యాలు, ఏ రాష్ట్రానికి సంబంధించిన పండుగలు, అలాంటివన్నీ కూడా మనం ఈ టాపిక్లో కవర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాతీయ అంతర్జాతీయ తొలి సంఘటనలు, లిస్ట్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ ఈవెంట్స్, రైట్. సో మన భారతదేశంలో అలాగే అంతర్జాతీయంలో జరిగినటువంటి ఫస్ట్ సంఘటనలు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయంటే భారతదేశంలో ఫస్ట్ మూకీ మూవీ, ఈ విధంగా ఫస్ట్గా జరిగినటువంటి ఈవెంట్స్ గురించి మనం దీంట్లో చూద్దాం. ఓకే. సో నెక్స్ట్ ప్రముఖ దినోత్సవాలు, ఇంపార్టెంట్ డేస్ గురించి దీనిలో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అధ్యయన శాస్త్రాలు అంటే సపోజ్ ఇప్పుడు కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం అని, పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. సో ఇటువంటి శాస్త్రాలు ఉంటాయి కదా. సో వాటన్నిటి గురించి మనం దీంట్లో కవర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వివిధ శాస్త్రాలు అలాగే వాటి యొక్క పితామహులు, సో ఫాదర్స్ అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ వివిధ అంశాల్లో ప్రథమ వ్యక్తులు. ఓకే. సో ఫస్ట్ పర్సన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి వరల్డ్లో అంటే ప్రపంచంలో చూసుకుంటే తొలి మహిళా ప్రధాని ఎవరు, అలాగే ఇండియాలో తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు, తొలి ప్రధాని ఎవరు. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఈ టాపిక్లో కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా తెలుసా అండి వరల్డ్లో తొలి మహిళా ప్రధాని ఎవరు అని? ప్రపంచంలో తొలి మహిళా ప్రధాని ఎవరు? సో ఆన్సర్ చేయండి. ప్రపంచంలో అడుగుతున్నాను నేను, ఇండియాలో అడగట్లేదు. ఎస్, అందరూ ఇందాక ఆన్సర్ చెప్పారు. కీటకాల అధ్యయన శాస్త్రం, పక్షుల గురించి చేసే అధ్యయన శాస్త్రం. సో కరెక్ట్ అండి. ఎంటమాలజీ అండ్ ఆర్నిథాలజీ, రైట్. ఎస్ రమేష్, యు ఆర్ కరెక్ట్. బండారు నాయకి, సిరిమావో బండారు నాయకి అనమాట మనకి తొలి మహిళా ప్రధాని. సో ఆవిడ వచ్చేసి మనకి శ్రీలంకకు చెందిన వ్యక్తి అనమాట. సో అలాగే మనకి ఇంకో క్వశ్చన్ అడుగుతాను మీకు. భారతదేశంలో తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? భారతదేశంలో తొలి మహిళా రాష్ట్రపతి. ఎస్ అండి, అందరూ కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నారు. ఇట్స్ గుడ్. సో అందరూ లైక్ చేయండి ముందు. ఓకే. సో భారతదేశంలో తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? భారతదేశంలో తొలి మహిళా రాష్ట్రపతి. సో అందరూ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఎస్ కరెక్ట్ అండి, అందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారు. తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. సో ప్రతిభా దేవి సింగ్ అనమాట. ఓకే. సో అలాగే ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సుప్రీంకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తి. సో దీనికి ఆన్సర్ చేయండి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో ప్లీజ్ ఆన్సర్ దట్ క్వశ్చన్స్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎస్, కరెక్ట్ అండి, హెచ్జే కానియా. సో ఇట్ ఈస్ కరెక్ట్. సో అందరూ ముందు క్వశ్చన్స్ కూడా చాలా వరకు అందరు కరెక్ట్గానే ఆన్సర్ చేశారు. ఇట్స్ గుడ్. అండ్ నెక్స్ట్, సో అలాంటివన్నీ కూడా మనకి వివిధ అంశాల్లో ప్రథమ వ్యక్తుల టాపిక్లో కవర్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్రసిద్ధ కట్టడాలు, ప్రదేశాలు. సో ఫేమస్ మాన్యుమెంట్స్, టెరిటరీస్ ఏమేమి ఉన్నాయి మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అజంతా కేవ్స్ అని, అలాగే అక్బర్ సమాధి అని. సో హిస్టరీకి సంబంధించినవన్నీ కూడా మనకి దీంట్లో కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అజంతా కేవ్స్ ఎక్కడున్నాయి అండ్ దానికి ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి, అవన్నీ కూడా మనకి ప్రసిద్ధ కట్టడాలు, ప్రదేశాల్లో కవర్ అవుతాయి. రైట్. సో అజంతా కేవ్స్ ఎక్కడ ఉన్నాయండి? ఎనీబడి? ఓకే, సో అజంతా కేవ్స్ వచ్చేసి మనకి ఔరంగాబాద్, మహారాష్ట్రలో ఉన్నాయి. సో నెక్స్ట్ వన్, ప్రపంచ జలసంధులు, భూ సరిహద్దులు, సరస్సులు. ఓకే, సో సరస్సులు ఎక్కడెక్కడ ఉన్నాయని, భూ సరిహద్దులు ఎక్కడున్నాయి, అలాగే భూ జలపాతాలు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఏంజల్ జలపాతం, అలాగే సాంబార్ సరస్సు ఇండియాలో చూసుకుంటే. సో అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి. అలాగే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు, అతిపెద్ద మంచినీటి సరస్సు, అతి ఎత్తైన జలపాతం, అతి లోతైన జలపాతం, ఇవన్నీ కూడా ఈ టాపిక్లో కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, నదీ తీరాన వెలిసిన నగరాలు. సో నదీ సరిహద్దులో వెలిసిన నగరాలు ఏమేమి ఉన్నాయి అవి కూడా దీంట్లో కవర్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్, మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా. సో భారతదేశం యొక్క స్మారక చిహ్నాలు ఏమేమి ఉన్నాయి అవి కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి యుఎన్ అండ్ అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఐక్యరాజ్య సమితి మరియు అంతర్జాతీయ సంస్థలు. మనం యునైటెడ్ నేషన్స్ గురించి చూద్దాము. అదేవిధంగా అది ఎప్పుడు స్థాపించారు, సో దాంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. అండ్ అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ అంటే లైక్ దానికి సంబంధించిందే అంటే ఐఏఈ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, అలాగే ఐఓసి, ఇండియన్ క్రికెట్ కౌన్సిల్. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ టాపిక్స్లో కవర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించి అంతర్జాతీయ కూటములు కూడా ఉన్నాయి, లైక్ నాటో, బ్రిక్స్. సో ఇలాంటివన్నీ కూడా మనకి కవర్ చేయడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్, ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఏమి ఉన్నాయి అవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, నేషనల్ పార్క్స్, శాంచురీస్, బయోస్పియర్ రిజర్వ్ కేంద్రాలు. రైట్. సో నేషనల్ పార్క్స్, సో ఇది మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ అనమాట ఇవి దీంట్లో నుంచి అయితే. ఓకే, సో నెక్స్ట్, సో ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను ఇక్కడ నేషనల్ పార్క్స్ గురించి. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఓకే, సో ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఎస్, కరెక్ట్ అండి. సో నెక్స్ట్ వన్, భారత్లో యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు. ఓకే, సో యునెస్కో గుర్తించినటువంటి హెరిటేజ్ కల్చరల్ సైట్స్ ఉంటాయి కదా, లైక్ ఆగ్రా ఫోర్ట్ అని, తాజ్ మహల్, ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్, ఇవన్నీ కూడా యునెస్కో గుర్తించినవే వారసత్వ సంపద కేంద్రాలు అంటాము.
ప్రదేశాలు అంటాము. సో అవన్నీ కూడా ఏమేమి ఉన్నాయి అండ్ రీసెంట్గా ఇచ్చినటువంటి వాటి గురించి కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇదండి టోటల్గా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన సిలబస్, స్టాటిక్ జీకేకి సంబంధించింది. సో ఈ లైవ్ క్లాసెస్లో మనకి ఇవన్నీ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. సో మీరు తప్పకుండా ప్రతిరోజు 3 నుంచి 4 వరకు ఈ క్లాస్ అనేది కండక్ట్ అవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా పార్టిసిపేట్ అవ్వండి. ఓకే, సో మనం ఇంకా టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే భారత రవాణా వ్యవస్థ, ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఓకే, సో సిలబస్ అంతా అర్థమైంది అనుకుంటాను, ఏమేం కవర్ చేస్తున్నాము ఏంటి అని. ఓకే, స్టేట్ లెవెల్ కూడా చెప్తారా అని కామెంట్ పెట్టారు. లేదండి, ఓన్లీ ఆర్ఆర్బి ఎన్టీపీసీకే దీంట్లో కవర్ అవుతాయి. ఓకే, ఇది జాగ్రఫీ రిలేటెడ్ టాపిక్ కూడా అండి, ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని. ఇది స్టాటిక్ జీకేలో కూడా ఉంటుంది. సో అందుకని స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో మనకి పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. సో డోంట్ వరీ, పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అందరూ జాయిన్ అయితే దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది క్లాస్ అయిపోయిన వెంటనే. సో ఈ క్లాసెసే కాదు అండ్ ఎవ్రీడే డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, సో అటువంటి క్లాసెస్ పీడిఎఫ్ కూడా దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా అందరూ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. రైట్, ఓకే, సో మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం, భారత రవాణా వ్యవస్థ గురించి. సో మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చూసుకుంటే మనకి టోటల్గా ఇందాకే చూసాం 4 వేస్ అని అందరూ ఆన్సర్ చేయడం జరిగింది. ఓకే, సో మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టంలో చూసుకుంటే ఫస్ట్ ఎన్ని వేస్ ఉన్నాయి? రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని, రైల్వే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఓకే, సో ఈ విధంగా 4 రకాల రవాణా వ్యవస్థలు అనేవి మనకి జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇందులో ఫస్ట్ మనం రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి చూద్దాం. ఓకేనండి, కొంచెం బ్రీఫ్గానే చెప్తాను అండ్ ఎగ్జామ్కి ఎంత కవర్ అవుతుందో అంతవరకే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ క్లాస్ అయిపోయాక ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది పెడతామండి. అప్పుడు మీరు దాన్ని క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రజెంట్ ఓపెన్ కావట్లేదు అని చెప్పి కొంతమంది మెసేజ్ పెట్టారు. ఓకే, సో ఫస్ట్ మనం రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి చూద్దాం. రోడ్డు రవాణా. సో మన దేశంలో సరకు రవాణా చేయడానికి 70% వరకు కూడా, రైట్, సో 70% వరకు కూడా మనకి సరుకు రవాణా అనేది ఈ రోడ్డు మార్గాల ద్వారా జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి రోడ్డు మార్గాలు చూసుకుంటే టోటల్గా 5 బ్రాడ్ కేటగిరీస్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఎస్ అండి, ఇది ఎస్ఐకి యూజ్ అవుతుంది అండ్ ఎవ్రీ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుంది, ఒక ఎస్ఐ అనే కాదు. ఓకే, ఎస్ఐకి యూజ్ అవుతుందండి. సో ఇక్కడ చూద్దాం, రోడ్ నెట్వర్క్ అనేది 5 బ్రాడ్ కేటగిరీస్గా విభజించడం జరిగింది. అవి ఏంటివి అంటే నేషనల్ హైవేస్ అని, స్టేట్ హైవేస్ అని, ఎక్స్ప్రెస్ వేస్ అని, రూరల్ రోడ్స్, అలాగే బార్డర్ రోడ్స్ అంటే సరిహద్దు రోడ్లు అనమాట. ఓకే, సో ఈ విధంగా 5 రకాలుగా విభజించడం జరిగింది. సో ఫస్ట్ మనం నేషనల్ హైవేస్ గురించి చూద్దాం. ఓకే, సో ఇందులో నేషనల్ హైవేస్
జాతీయ రహదారులు అంటాం తెలుగులో. ఈ ఓకే, సో నేషనల్ హైవేస్ గురించి చూద్దాం. సో ఈ నేషనల్ హైవేస్ గురించి చూసుకుంటే మనకి ప్రధానంగా ఏవైనా సిటీస్ గురించి లైక్ జాతీయంగా నేషనల్గా ఏవేవి కనెక్ట్ అవుతున్నాయి, పట్టణాల నుంచి అలాగే దేశంలో ఉన్న నగరాల వరకు ఏవేవి కవర్ అవుతున్నాయి, ఇవి మనం ఈ క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ నేషనల్ హైవేస్లో అసలు ఎవరు ఇవి చేయడం జరుగుతుంది? నేషనల్ హైవేస్ అనేది ఎవరు వీటి నిర్వహణ బాధ్యత అనేది తీసుకోవడం జరుగుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఓకే, సో అదేవిధంగా స్టేట్ హైవేస్ ఎవరు తీసుకుంటారు అంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ రూరల్ రోడ్స్ వచ్చేసి మనకి రూరల్కి సంబంధించి అంటే డిస్ట్రిక్ట్ వాళ్ళు దీన్ని తీసుకోవడం జరుగుతుంది, జిల్లా పరిషత్ వాళ్ళు. ఓకే, సో ఇవన్నీ వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి నేషనల్ హైవేస్లో చూసుకుంటే ఫస్ట్ నేషనల్ హైవే 44. సో ఇదేంటి అంటే నేషనల్ హైవే యొక్క లాంగెస్ట్ నేషనల్ హైవే. ఓకే, సో ఇది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది అంటే శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఎండ్ అవుతుంది అనమాట. అంటే నార్త్లో శ్రీనగర్ నుంచి సౌత్లో కన్యాకుమారి వరకు ఎండ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా అనమాట, NH44 వచ్చేసి. ఓకే, సో నెక్స్ట్ అది మనం లాంగెస్ట్ అన్నాం. ఇప్పుడు షార్టెస్ట్ ఏంటో చూద్దాం. షార్టెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా ఏంటి అంటే NH హైవే 966B. ఓకే, సో ఇది అంతకుముందు ఓల్డ్ నేమ్తో ఉండేది ఏంటిది అంటే NH47A అని. ఓకే, సో ఈ NH 960CB వచ్చేసి మనకి షార్టెస్ట్ నేషనల్ అంటే షార్టెస్ట్ నేషనల్ హైవే. సో ఇది మనకి ఎక్కడి నుంచి ఎంతవరకు స్టార్ట్ అవుతుంది అంటే లైక్ కేరళలోనే ఉందన్నమాట. ఇది కేరళలోనే కుందనూర్ అనే గ్రామం నుంచి విల్లింగ్డన్ ఐలాండ్ వరకు ఇది ఉందన్నమాట. సో ఇక్కడ మనకి మ్యాప్లో చూసుకుంటే కేరళలోని కుందనూర్ నుంచి విల్లింగ్డన్ ఐలాండ్ వరకు ఇది ఉంది. సో టోటల్గా 8 కిలోమీటర్స్ అనమాట. సో ఇది షార్టెస్ట్ నేషనల్ హైవే. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు మనం నేషనల్ హైవేస్ గురించి చూస్తున్నాం కాబట్టి సో టోటల్గా మనకి ఎన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయి అంటే టోటల్గా 87 నేషనల్ హైవేస్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి 87 మనం అన్నీ ఇంపార్టెంట్ కాదండి. సో కొన్ని ఇంపార్టెంట్ వరకు నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, సో ఇవి మనకి ఎక్కువగా మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి వీటి నుంచే రావడం జరిగింది. సో వీటిని ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి NH1. ఇది వచ్చేసి జమ్మూ కాశ్మీర్లోని లే నుంచి జమ్మూ కాశ్మీర్లోని ఉరి గ్రామం వరకు ఇది NH1 హైవే వేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ NH2 నేషనల్ హైవే 2 అనమాట. ఇది ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి కోల్కతాకి ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇది ఢిల్లీ వయా మధుర, ఆగ్రా, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, కోల్కతాలో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ NH3 వచ్చేసి మనకి ఆగ్రాలో స్టార్ట్ అవుతుంది అండ్ ముంబైలోకి ఎండ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటి NH3 హైవే. అండ్ నెక్స్ట్ NH4 వచ్చేసి మనకి ముంబైలోని థానే ప్రదేశం ఎక్కడుంది మనకి ముంబైలో ఉంది. అది ఎక్కడికి ఎండ్ అవుతుంది అంటే చెన్నై వరకు అనమాట. NH4 హైవే వచ్చేసి ముంబైలోని థానే నుంచి చెన్నై నగరం వరకు అది ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ NH5 వచ్చేసి బహారగోరా. సో బహారగోరా నుంచి మనకి చెన్నై వరకు ఉందన్నమాట. ఇది సరిహద్దు అనమాట. సరిహద్దులో NH5 అనేది ఉంది. బహారగోరా నుంచి చెన్నై వరకు ఇది ఉంది. అండ్ నెక్స్ట్ NH6 వచ్చేసి హజీరా ప్రాంతం నుంచి కోల్కతా వరకు. ఓకే, సో ఇది మనకి ఇక్కడ చూసుకుంటే ఇండియా మ్యాప్ చూసుకుంటే ఇది ఎలా ఉంది అంటే దేశాన్ని ఒక 2 రహదారులుగా అంటే ఇటువైపు ఒకవే ఇటువైపు ఒకవేలాగా చూస్తున్నాం కదా. సో నార్త్ సౌత్గా విభజించడం జరుగుతుంది అనమాట ఈ NH6 అనేది. ఓకే, సో మనకి క్వశ్చన్ అడగొచ్చు లైక్ ఎలా అంటే దేశాన్ని 2 నార్త్ సౌత్ రహదారులుగా విభజించబడినటువంటి హైవే ఏంటి అని. సో ఆన్సర్ ఏంటి మనకి NH6. ఓకే,
సో నెక్స్ట్ NH7. NH7 వచ్చేసి ఇదే ఆల్రెడీ మనం చూసాం కదా, లాంగెస్ట్ అని చెప్పి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది మనకి వారణాసి నుంచి కన్యాకుమారి వరకు ఎండ్ అవుతుంది అనమాట. ఓకే, సో నార్త్లో వారణాసి నుంచి మొదలుకొని సౌత్లో కన్యాకుమారి వరకు ఎండ్ అవుతుంది, రైట్. సో ఇది NH7 వచ్చేసి ఏ విధంగా ఉంది మనకి ఇండియాకి, ఈస్ట్ వెస్ట్, రైట్. సో ఇది కూడా రెండుగా విభజిస్తుంది, కాకపోతే నిలువుగా అనమాట. సో ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్గా విభజించడం జరుగుతుంది. సో NH44 అని అంటాం అనమాట దీన్ని. సో మనకి యాక్చువల్గా ఏమైంది, ఇలా నేమ్స్ ఎందుకు చేంజ్ అవుతున్నాయి NH7 నుంచి NH44 అని అంటే, యాక్చువల్గా 2000 సంవత్సరంలో అనమాట ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఇలా నేమ్స్ కొత్తగా నేమ్స్ చేంజ్ చేయాలి అని కొత్తగా ప్రవేశపెట్టింది అనమాట సెంట్రల్ గవర్నమెంట్. సో అందుకని చెప్పి వాళ్ళు నేమ్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది, నెంబరింగ్ అనేది. ఓకే, సో నెక్స్ట్ NH8. NH8 వచ్చేసి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది అంటే, నేషనల్ హైవే 8 వచ్చేసి న్యూఢిల్లీలో నుంచి స్టార్ట్ అయ్యి ముంబైలోకి ఎండ్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ NH9. దీని యొక్క న్యూ నేమ్ వచ్చేసి మనకి NH65గా చేంజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది మనకి పూణేలో స్టార్ట్ అయ్యి మచిలీపట్నం, మన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం అనమాట. సో అక్కడికి ఎండ్ అవుతుంది, అది మనకి నేషనల్ హైవే 9. సో వయా ఏ విధంగా ఉంది రోడ్, ఇక్కడ మనకి సోలాపూర్, హైదరాబాద్, సూర్యాపేట్, విజయవాడ, మచిలీపట్నం. సో ఇది వచ్చేసి మనకి NH9. అండ్ నెక్స్ట్ NH10. NH10 వచ్చేసి ఢిల్లీలో స్టార్ట్ అయ్యి మనకి ఇండో పాక్ బార్డర్ అది వచ్చేసి మనకి ఫజిల్కా అనమాట. NH10 న్యూఢిల్లీ నుంచి మొదలయ్యి ఫజిల్కా వరకు ఎండ్ అవుతుంది. దిస్ ఇస్ ఇండో పాక్ బార్డర్ అంటాము, ఇది NH10 అండి. అండ్ నెక్స్ట్ NH43 కొత్త నెంబరింగ్ వచ్చేసి మనకి NH26 అనమాట. ఇది మనకి రాయ్పూర్, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జంక్షన్ వరకు ఉంటుంది. ఓకే, సో అది NH43, న్యూ నెంబరింగ్ NH26. అండ్ నెక్స్ట్ NH63 యొక్క న్యూ నేమ్ వచ్చేసి NH67గా చేంజ్ చేయడం జరిగింది. ఇది మనకి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఉంటుందన్నమాట. సో కర్ణాటకలోని ఆంకోలా ప్లేస్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని గుత్తి ప్లేస్ ఉంది కదా, సో అక్కడి వరకు NH63 అనేది ఉంటుంది. ఓకే, సో ఇవి ఇంతవరకు నేషనల్ హైవేస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ వరకే నేను పెట్టడం జరిగింది. సో టోటల్గా మనకి 87 నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఓకే, సో ఇంతవరకు ఓకే కదండి. సో అది నేషనల్ హైవేస్ గురించి. సో నెక్స్ట్ ఈ నేషనల్ హైవేస్లోనే మనకి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, అదేంటి అంటే నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, NHDP ప్రాజెక్ట్ అంట. ఓకే, సో ఇది మనకి ఎవరు చేయడం జరుగుతుంది, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఒకసారి క్లాస్ అయిపోయాక మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. ఓకే, సో ఇందులో నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది మనకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అది కూడా కొన్ని ఫేజెస్ ద్వారా జరుగుతుంది అనమాట. సో టోటల్గా ఇప్పుడు మనకి 7 phases ద్వారా జరగడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ద్వారా. సో ఫస్ట్ phase 1లో ఏం జరిగింది అంటే, సో ద గోల్డెన్ క్వాడ్రిలేటరల్ కనెక్టింగ్ ద 4 మేజర్ సిటీస్ ఆఫ్ ఢిల్లీ, ముంబై, చెన్నై అండ్ కోల్కతా. సో ఇక్కడ ఏమైంది అంటే, సో ఇది ఇండియా మ్యాప్. సో ఇక్కడ గోల్డెన్ క్వాడ్రిలేటర్, దాన్నే తెలుగులో మనం స్వర్ణ చతుర్భుజి అంటాం. ఓకే, సో ఎందుకు స్వర్ణ చతుర్భుజి అన్నానంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది. 4 ప్లేసెస్ కదా, ఢిల్లీ, ముంబై, ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ముంబై, అండ్ ఇక్కడ రెడ్ లైన్ ఉంది కదా, సో ఇదంతా కూడా మనకి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ వే అనమాట. ఓకే, సో ఇది మనకి చూస్తే ఎలా ఉంది, స్వర్ణ చతుర్భుజి ఆకారంలో ఉంది. సో అందుకని చెప్పి
సో ఫేజ్ 1లో ఏం చేశారు అంటే మనకి గోల్డెన్ క్వాడ్రిలేటర్ని కంప్లీట్ చేయడం, అంటే ఆ వేస్లో రోడ్ బేస్ వేయడానికి తీసుకురావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ అది కూడా ఏమైంది, అసలు నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఎందుకు తీసుకొచ్చారు అంటే ఎక్కడైతే 4 లైన్స్, సింగిల్ లైన్స్, 2 లైన్స్ అలా ఉన్నాయనుకోండి, వాటిని ఎక్స్టెండ్ చేయడం కోసం అనమాట. అంటే 4 లైన్స్ నుంచి 4 లైన్స్ నుంచి 6 లైన్స్గా, సింగిల్ లైన్ నుంచి డబుల్ లైన్గా, ఆ విధంగా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇది ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అండ్ ఇంకొకటి దీని ద్వారా ఏంటి యూజ్ అంటే మనకి మన ఆర్థిక వ్యవస్థకి ఇంకా ఎక్కువ రెట్టింపు ఆదాయం రావాలి అనే ఉద్దేశంతో కూడా ఈ ఎన్హెచ్డిపిని తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నేషనల్ హైవేస్ని మెయిన్గా డెవలప్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఓకే, సో ఇది దీనివల్ల యూజెస్ అనమాట. సో ఇక్కడ మనకి ఫేజ్ 1లో ఆల్రెడీ ఈ గోల్డెన్ క్వాడ్రిలేటర్లో 4 లైన్స్ నుంచి 6 లైన్స్కి చేంజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఫేజ్ 2లో ఏమైంది అంటే మనకి నార్త్ సౌత్ అలాగే ఈస్ట్ వెస్ట్ కారిడార్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని హైవేస్ ద్వారా కనెక్ట్ చేయాలి ఎక్స్ట్రీమ్ పాయింట్స్కి. ఓకే, సో అది ఎక్కడి నుంచి ఎంతవరకు అంటే మనకి ఉత్తరాన శ్రీనగర్ నుంచి ఉత్తరాన ఇక్కడ బ్లూ లైన్ ఉంది కదా మనకి, సో శ్రీనగర్ నుంచి నార్త్న శ్రీనగర్ నుంచి మనకి సౌత్ కన్యాకుమారి వరకు, అలాగే ఈస్ట్ వెస్ట్ కారిడార్. సో సిల్చార్ దగ్గర నుంచి మనకి పోర్బందర్ అనమాట, గుజరాత్లోని పోర్బందర్ వరకు కూడా ఇది కనెక్ట్ చేయడం జరిగింది. ఇది ఫేజ్ 2 అనమాట. ఓకే, సో నెక్స్ట్ అది ఫేజ్ 2 అండి. సో నెక్స్ట్ ఫేజ్ 3లో ఏమైంది, ఆ ప్రాజెక్ట్ ద్వారా ఫేజ్ 3లో ఏమైంది అంటే సో ద గవర్నమెంట్ 2007లో అప్రూవ్ చేసింది అనమాట. ఏంటి అంటే ఎన్హెచ్డిపి 3ని అప్గ్రేడ్ చేయాలి అంటే లైక్ స్టేట్ క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్హెచ్డిపి ఫేజ్ 1కి ఫేజ్ 2కి కనెక్ట్ అయ్యే విధంగా, నేషనల్ హైవేస్కి కనెక్ట్ అయ్యే విధంగా జాతీయ రహదారులను నియమించాలి అని చెప్పి ఫేజ్ 3లో అప్గ్రేడేషన్ జరిగింది అనమాట మనకి. ఓకే, సో ఫేజ్ 3 వచ్చేసి అప్గ్రేడేషన్ జరిగింది. అండ్ నెక్స్ట్ ఫేజ్ 4లో ఏమైంది అంటే మనకి ఇది కూడా 2008లో అప్రూవ్ అయింది. సో ఇది కూడా ఏంటి అంటే ఏవైతే సింగిల్ లైన్స్ ఉంటాయో జాతీయ రహదారులు అవన్నీ కూడా డబల్ లైన్లో చేయాలి అని చెప్పి దీన్ని 2008లో తీసుకురావడం జరిగింది, రైట్. సో అది ఫేజ్ 4. అండ్ నెక్స్ట్ ఫేజ్ 5 వచ్చేసి ఇక్కడ 4 లైన్ హైవేస్ ఉంటాయి కదా, సో ఇది కూడా హైవేస్ని అప్గ్రేడ్ చేయడం కోసమే. సో 4 లైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్పాండెడ్ టు 6 లైన్స్గా చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎందుకు ఇలా 4 లైన్స్ 6 లైన్స్ 2 లైన్స్ సింగిల్ లైన్స్ 2 లైన్స్ అని ఇలా ఎందుకు అంటే మనకి రోడ్ ట్రాఫిక్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇలా డబల్ లైన్, సింగిల్ లైన్ అని చెప్పి చేయడం జరిగింది అనమాట. సో అది మనకి ఫేజ్ 4లో జరిగింది. అండ్ నెక్స్ట్ ఫేజ్ 6లో ఏమైంది అంటే ఎక్స్ప్రెస్ వేస్ని తీసుకురావడం జరిగింది, రైట్. సో ఎక్స్ప్రెస్ వేస్ని తీసుకురావడం జరిగింది. ఈ ఎక్స్ప్రెస్ వేస్ గురించి నెక్స్ట్ స్లైడ్లో దాని గురించి ఇంకా క్లియర్గా చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ ఫేజ్ 7లో ఏమైంది మనకి అంటే అవుటర్ రింగ్ రోడ్స్ అనమాట. అంటే రింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడం జరిగింది ఫేజ్ 7th ఫేజ్లో. ఓకే, సో ఎందుకు అంటే రోడ్లన్నీ కూడా కనెక్ట్ చేయాలి హైవేస్కి అన్న ఉద్దేశంతోనే రింగ్ రోడ్స్ అని కొత్తగా ఫేజ్ 7th ఫేజ్ నుంచి తీసుకురావడం జరిగిందనమాట. సో ఇన్ని ఫేజెస్ ఈ ప్రాజెక్ట్ ద్వారా జరిగాయి, కానీ సో టోటల్గా కంప్లీట్ అయింది ఎన్ని ఫేజెస్ అంటే ఓన్లీ 2 ఫేజెస్ మాత్రమే కంప్లీట్ అవడం జరిగింది. ఓకే, సో క్లియర్ కదా ఈ ఎన్హెచ్డిపి గురించి. ఎన్హెచ్ఏ గురించి నేను లాస్ట్లో చెప్తానండి, చైర్మన్ ఎవరు ఏంటి అని. ఓకే, సో నెక్స్ట్ సో అది నేషనల్ హైవేస్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఎక్స్ప్రెస్ వేస్. సో ఎక్స్ప్రెస్ వేస్ అనేది మనం ఇందాక చూసాము, అది ఏ ఫేజ్ నుంచి తీసుకురావడం జరిగింది,
ఫేజ్ 6th ఫేజ్ నుంచి తీసుకురావడం జరిగింది ఎక్స్ప్రెస్ వేస్ అనేది. సో ఎక్స్ప్రెస్ వేస్ అంటే ఏంటి అంటే ఏవైనా 2 ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, సో ఏవైనా 2 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 2 ప్లేసెస్ మధ్య ఎక్కడ కూడా హాల్ట్ అవ్వకుండా డైరెక్ట్గా ఎక్కడ బ్రేక్ లేకుండా కనెక్టివిటీ ఉండేదాన్ని మనం ఏమంటున్నాము అంటే ఎక్స్ప్రెస్ వేస్ అంటున్నాం, రైట్. సో ఎక్కడ కూడా హాల్ట్ అయ్యేదానికి ఛాన్స్ లేకుండా చాలా ఫాస్ట్గా వేగవంతంగా ఉండాలి రోడ్ కనెక్టివిటీ అని ఈ ఎక్స్ప్రెస్ వేస్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ ఎక్స్ప్రెస్ వేస్లో ఫస్ట్ ఎక్స్ప్రెస్ వే ఏంటి మనకి అంటే పూణే టు ముంబై, పూణే నుంచి ముంబై వరకు ఫస్ట్ ఎక్స్ప్రెస్ వే వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఎక్స్ప్రెస్ వే గురించి, దాని గురించి కూడా చూద్దాం. సో 302 కిలోమీటర్స్ లాంగ్ ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే ఇస్ ద లాంగెస్ట్ అనమాట. సో మనకి ఆగ్రా టు లక్నో ఎక్స్ప్రెస్ వే అనేది అతి పొడవైనది. అండ్ నెక్స్ట్ అతి విశాలవంతమైనది ఎక్స్ప్రెస్ వే ఏది అంటే ఢిల్లీ టు మీరట్ ఎక్స్ప్రెస్ వే అనమాట. సో ఇది వచ్చేసి టోటల్గా 14 లైన్స్ ఉంటాయి ఇక్కడికి ఇది వచ్చేసి. సో ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. సో 14 లైన్స్ ఉంది. ఇది అతి విశాలమైన ఎక్స్ప్రెస్ వే వచ్చేసి మనకి ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ వే. అండ్ నెక్స్ట్ ఢిల్లీ నోయిడా డైరెక్ట్ డిఎన్డి ఫ్లైవే, ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఎక్స్ప్రెస్ వే అనమాట. అంటే భారతదేశంలో పురాతన ఎక్స్ప్రెస్ వే వచ్చేసి మనకి ఢిల్లీ నోయిడా డైరెక్ట్. ఇంకొకటి ఎక్స్ప్రెస్ వే వచ్చేసి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా మనకి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో హైదరాబాద్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో కనెక్టివిటీ చేసేటప్పుడు ఒక రోడ్ వేశారు. ఆ రోడ్డే మనకి ఇది పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అంటాం. దాన్నే మనం ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పి అంటున్నాం అనమాట. ఓకే, సో ఇది పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే గురించి. సో ఇదండి ఎక్స్ప్రెస్ వేస్ గురించి. అండ్ నెక్స్ట్ బార్డర్ రోడ్స్, సరిహద్దు రోడ్లు అనమాట. సో ఇది ఓన్లీ ఎవరి కోసం వేశారు ఈ సరిహద్దు రోడ్లు అంటే ఓన్లీ ఫర్ సైనికుల కోసమే వేయడం జరిగింది ఈ బార్డర్ రోడ్స్ అనేవి. సో దీనికోసం ఒక ఆర్గనైజేషన్ కూడా పెట్టడం జరిగింది, అదే బార్డర్ రోడ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది 1960లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మెయిన్గా బార్డర్ ఏరియాస్ వరకే. ఓకే, సో సరిహద్దుల్లో సైనికుల కోసం, అది కూడా ఈశాన్య సరిహద్దులు అదేవిధంగా ఉత్తర సరిహద్దులు ఉన్నాయి కదా. సో అక్కడ సైనికుల కోసం, సైనికుల యొక్క అవసరాల కోసం ఈ రోడ్స్ వేయడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, సో ఇది ఆల్రెడీ మనం ఇందాకే చూసాము NHDP ప్రాజెక్ట్ దగ్గర. సో ఆ ప్రాజెక్ట్ అంతా ఏ సంస్థ జరుపుతుంది అంటే మనకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి జాతీయ రహదారులని అభివృద్ధి చేయడం, అలాగే దాన్ని ఎలా మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా ఇదే చూసుకుంటుంది. సో ఇది వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1995లో స్టార్ట్ చేశారు. బట్ దీని వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా 1988 నుంచి స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో ప్రజెంట్ NHAI చైర్మన్ వచ్చేసి సుఖ్బీర్ సింగ్ సంధు. ఓకే, సో 2019 నుంచి ఆయన నియమించడం జరిగింది, సుఖ్బీర్ సింగ్ సంధు, రైట్. సో ఇది టోటల్గా మనకి రోడ్ వే గురించి. ఓకే, సో NHAI హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. సో ఓకేనండి, సో ఇది టోటల్గా మనకి రోడ్డు రవాణా వ్యవస్థ గురించి. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి?
ఓకే, సో నెక్స్ట్ టాపిక్ నుంచి నెక్స్ట్ రైల్వే సిస్టమ్ ఉంటుంది. సో అక్కడి నుంచి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసేద్దాం. ఓకే, ఓకే ఓవర్ వ్యూ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ రేపు ఉంటుందండి. సో ఎవ్రీడే 3 to 4 లైవ్ క్లాస్ ఉంటుంది. సో మనం రేపటి నుంచి కంటిన్యూ చేసేద్దాం. సో పీడిఎఫ్ వచ్చేసి టెలిగ్రామ్ దాంట్లో అప్లోడ్ అవుతుంది. సో తర్వాత అప్లోడ్ చేస్తామండి వీడియో, ఐ మీన్ లైవ్ క్లాస్ అయిపోయాక. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఓవర్ వ్యూ అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి, రోడ్ సిస్టమ్ గురించి చూసాం కదా. సో రోడ్ సిస్టమ్ అంటే ఏం లేదు, జస్ట్ నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, బార్డర్ రోడ్స్, ఈ విధంగా 5 కేటగిరీస్గా ఇవ్వడం జరిగింది. సో ఇందులో చూస్తే ఫస్ట్ మనం నేషనల్ హైవేస్ చూస్తే మనకి షార్టెస్ట్, లాంగెస్ట్ నేషనల్ హైవేస్ ఉన్నాయి. షార్టెస్ట్ వచ్చేసి మనకి NH 966B అండ్ లాంగెస్ట్ వచ్చేసి NH 47, ఓకే సారీ NH 44. సో నేషనల్ హైవే 1, సో ఇక్కడ కొన్ని నేషనల్ హైవేస్ గురించి చూసాం ఆల్రెడీ. నేషనల్ హైవే 1 నుంచి 10 వరకు కంటిన్యూస్గా చూసాం. సో నేషనల్ హైవే 1 వచ్చేసి మనకి జమ్మూ కాశ్మీర్లో లే నుంచి జమ్మూ కాశ్మీర్లో ఉరీ వరకు ఎండ్ అవుతుంది. అండ్ 2 వచ్చేసి మనకి ఢిల్లీ నుంచి కోల్కతా వరకు. అండ్ నెక్స్ట్ NH 3 వచ్చేసి ఆగ్రా నుంచి ముంబై వరకు. NH 4 వచ్చేసి ముంబైలోని థానే నుంచి చెన్నై వరకు. అండ్ నెక్స్ట్ NH 5 వచ్చేసి బహార్గోరా నుంచి చెన్నై వరకు NH 5 అనమాట. ఆ తర్వాత NH 6 వచ్చేసి హజీరా నుంచి కోల్కతా వరకు ఉంది. సో ఇది వచ్చేసి మనకి దేశాన్ని 2 రహదారులుగా, ఐ మీన్ అడ్డంగా, అంటే నార్త్ సౌత్ అని 2 భాగాలుగా విభజించడం జరిగింది NH 6 అనేది. అండ్ నెక్స్ట్ NH 7 ఇది వచ్చేసి మనకి లాంగెస్ట్ ఇది అనమాట. ఇది మనకి వారణాసిలో స్టార్ట్ అయ్యి కన్యాకుమారిలో ఎండ్ అవుతుంది. సో ఇది మనకి ఎలా డివైడ్ అవుతుంది, ఇది కూడా సేమ్ 2గా విభజిస్తుంది అనమాట, ఈస్ట్ వెస్ట్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి NH 8 ఇది ఢిల్లీ నుంచి ముంబైకి ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ NH 9 వచ్చేసి పూణే టు మచిలీపట్నం, రైట్. సో NH 10 వచ్చేసి ఢిల్లీ నుంచి ఇండోపాక్ బార్డర్లో ఎక్కడి వరకు అంటే ఫజిల్కా వరకు. నెక్స్ట్ NH 43, సో దీని యొక్క న్యూ నెంబర్ వచ్చేసి NH 26 అనమాట. సో ఇది మనకి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జంక్షన్ వరకు ఉంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ NH 63, సో ఇది మనకి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది, ఆంఖోలా నుంచి ఆంధ్రప్రదేశ్లోని గుత్తి వరకు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనకి రామ్నగర్ NH 748లో ఉన్నటువంటి రామ్నగర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం రోడ్ వరకు ఎండ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ నేషనల్ హైవేస్ అనేవి కొన్ని చూసాం కదా. సో దీనికి సంబంధించి ఒక పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అదేంటి ఆ ప్రాజెక్ట్ అంటే నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, రైట్. సో ఇది మనకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది దీన్ని చూసుకోవడం జరుగుతుంది, ఈ పథకం అనేది. సో ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి ఏంటి యూజెస్ అంటే, లైక్ మన ఆర్థిక వ్యవస్థ అనేది రెట్టింపు చేయడానికి అదొక యూజ్, అండ్ మన నేషనల్ హైవేస్ అనేవి డెవలప్మెంట్ చేయడానికి ఇంకో యూజ్, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఈ నేషనల్ హైవేస్ ద్వారా ఏంటి అంటే 4 లైన్స్గా అభివృద్ధి చేయడం కోసం వీటిని తీసుకురావడం జరిగింది అనమాట, ఈ ప్రాజెక్ట్ని. ఓకే, సో దీంట్లో మనకి టోటల్గా 7 phases ఉన్నాయి. సో ఫస్ట్ ఫేజ్లో ఏమైంది మనకి ఒక 4 మేజర్ సిటీస్, లైక్ ఎలాంటివి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సిటీస్ ఉన్నాయి కదా. సో వాటిని కనెక్టివిటీ చేయడానికి phase 1 ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ phase 2లో ఏమైంది అంటే
నార్త్ సౌత్ అలాగే ఈస్ట్ వెస్ట్ కారిడార్స్, నార్త్ సౌత్ కారిడార్, ఈస్ట్ వెస్ట్ కారిడార్స్ కనెక్టివిటీ చేయడానికి మనకి సెకండ్ ఫేజ్లో దీన్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకి 2 phases మాత్రమే కంప్లీట్ అయ్యాయి అనమాట. ఓకే, 2 phases కంప్లీట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఫేజెస్ అన్నీ కూడా అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి, కంప్లీట్ అవ్వలేదు. సో ఫేజ్ 3లో వచ్చేసి మనకి NHDP phase 1 ఏదైతే ఉందో, phase 1 phase 2, సో దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలి, నేషనల్ హైవేస్ని ఇంకా వేరే రాష్ట్రాలకి కలపాలి అని అప్గ్రేడ్ అనేది ఇవ్వడం జరిగింది phase 3లో. అండ్ నెక్స్ట్ phase 4లో వచ్చేసి మనకి ఏవైతే సింగిల్ లైన్ హైవేస్ ఉంటాయో వాటిని 2 లైన్స్గా అభివృద్ధి చేయడం. అలాగే phase 5 వచ్చేసి ఏవైతే 4 లైన్స్ ఉంటాయో వాటిని 6 లైన్స్ చేయడం. అలాగే phase 6 వచ్చేసి మనకి ఎక్స్ప్రెస్ వేస్ తీసుకురావడం జరిగింది. phase 7 వచ్చేసి రింగ్ రోడ్స్ని తీసుకురావడం జరిగింది అనమాట. సో రింగ్ రోడ్స్ అనేవి ఎందుకు మెయిన్గా అంటే ట్రాఫిక్ని తగ్గించడం కోసం రింగ్ రోడ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో టోటల్గా 7 phases, రైట్. సో నెక్స్ట్ ఎక్స్ప్రెస్ వేస్ గురించి చూద్దాం. ఎక్స్ప్రెస్ వేస్ అంటే ఏంటి మనకి అంటే ఏవైనా 2 ప్రదేశాల మధ్య అంటే 2 డెస్టినేషన్స్ తీసుకుంటే మనకి ఎక్కడ కూడా మధ్యలో హాల్ట్ అవ్వకుండా డైరెక్ట్గా చాలా స్పీడ్గా వెళ్ళడం కోసం ఈ ఎక్స్ప్రెస్ వేస్ని తీసుకురావడం జరిగిందనమాట. సో మన ఇండియాలో ఫస్ట్ ఎక్స్ప్రెస్ వే ఏంటి, ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారు అంటే పూణే నుంచి ముంబై వరకు స్టార్ట్ చేయడం, ముంబై వరకు ఎండ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే, ఇది వచ్చేసి మనకి అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే అనమాట. అండ్ నెక్స్ట్ అతి విశాలవంతమైన ఎక్స్ప్రెస్ వే కూడా ఉంది, అది వచ్చేసి 14 లైన్స్తో కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు, 14 లైన్స్గా, ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. అతి విశాలమైన ఎక్స్ప్రెస్ వే అనమాట ఇది. అది వచ్చేసి ఢిల్లీ నుంచి మీరట్ వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అతి పురాతనమైన ఎక్స్ప్రెస్ వే కూడా ఉంది, ఓల్డెస్ట్ ఎక్స్ప్రెస్ వే, అది వచ్చేసి ఢిల్లీ నోయిడా డైరెక్ట్ ఫ్లైవే అనమాట. ఓకే, సో ఇంకొకటి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే, ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ అవుతుంది కదా, సో ఆ రోడ్ మనం అవుటర్ రింగ్ రోడ్ అని అంటున్నాము, దాన్నే ఆ ఎక్స్ప్రెస్ వేని పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అని అంటారు. ఓకే, సో నెక్స్ట్ బార్డర్ రోడ్స్. సో బార్డర్ రోడ్స్ కనుక చూసుకుంటే మనకి ఓన్లీ సరిహద్దులు అవి కూడా ఈశాన్య రాష్ట్రాలు అలాగే ఉత్తర సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి కదా, సో ఆ ప్రాంతాల వరకే ఈ రోడ్స్ అనేవి వేయడం జరుగుతుంది. అది ఎవరి కోసం మెయిన్గా అంటే సైనికుల యొక్క అవసరాల కోసం మాత్రమే ఈ రోడ్స్ అనేవి వేయడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది 1960లో దానికి సంబంధించి ఒక బోర్డ్ని ఏర్పాటు చేశారు, అదే బార్డర్ రోడ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, సో నెక్స్ట్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇది వచ్చేసి దేనికోసం మెయిన్గా నేషనల్ హైవేస్ని డెవలప్మెంట్ చేయడానికి అలాగే మెయింటెనెన్స్ చేయడానికి అనమాట. సో ఇది వచ్చేసి 1995లో స్టార్ట్ అయింది, బట్ దాని యొక్క నిర్వహణ అంతా కూడా 1988లో స్టార్ట్ అయింది అనమాట, అంటే దాని వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా. సో ప్రజెంట్ చైర్మన్ ఎవరు అంటే NHAIకి సుఖ్బీర్ సింగ్ సంధు. సో ఇతను 2019లో నియమించడం జరిగింది, రైట్. సో ఇది టోటల్గా మనకి సంబంధించి. సో స్టేట్ హైవేస్ ఎందుకు లేవంటే ఆల్రెడీ స్టేట్ హైవేస్ అంటే చెప్పాను కదండి, సో అది మనకి రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది. అండ్ ఎక్కువగా స్టేట్ హైవేస్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటాయి అంటే జస్ట్ ఆ స్టేట్లో ఉన్నటువంటి ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉంటాయో, స్టేట్లో అంటే సపోజ్ ఏదైనా ఒక స్టేట్ తీసుకుందాం, ఆ స్టేట్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఆ డిస్ట్రిక్ట్స్ని కలపడానికి దాంట్లో ఉన్న కొన్ని పట్టణాలని కలపడానికి మాత్రం వేసే హైవేస్ని స్టేట్ హైవేస్ అంటాం అనమాట. ఓకే, సో ఇది టోటల్గా. సో థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ PDF ఉంటుంది కదండి, సో దాంట్లో చూడండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు క్లాస్ వినొచ్చు ఫస్ట్ నుంచి. జస్ట్ ఓకే, సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.